నియోజకవర్గం పాసిమైలారం పారిశ్రామిక వాడలో రాంకీ సంస్థ 104 కోట్లతో నిర్మించిన జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను మంత్రులు కొండ సురేఖ, దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, కలెక్టర్ వల్లూరి క్రాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ హాట్ కామెంట్ చేశారు. పరిశ్రమలకు కేటాయించిన స్థలంలో కొంతమంది కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మిస్తున్నారని, ప్రభుత్వం వీరిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ ఇలాంటి ప్లాంట్ నిర్మించడం చాలా గర్వకారణమని, ఈ సంస్థకు కావాల్సినటువంటి మ్యాన్ పవర్ స్కిల్ డెవలప్మెంట్ చేసి అందిస్తామని ఆమె అన్నారు. ఒక్క చుక్క వ్యర్థ జలాలు కూడా భూమిలోకి వదలకుండా శుద్ధీకరణ చేసి శుద్ధి చేసిన నీటిని పారిశ్రామిక వినియోగాల కోసం వాడటం ఈ ప్లాంట్ ప్రత్యేకతని వక్తలు కొనియాడారు. దాదాపుగా 70 పరిశ్రమల నుండి వ్యర్థ జలాలు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్కి వస్తాయని తెలియజేశారు. కనిపిస్తుంది. ఓకే ప్లాంట్ టీఎస్ఐఎస్ సార్ పైసలు మొత్తం Industries and Commerce, IT, EMC. మరి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాపిస్తున్నాము. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద చేయాలనుకున్నారు, కానీ మనకు వాతావరణ కాలుష్యం పెరిగిపోతూ ఉంది. దానివల్ల మన జనరేషన్ తర్వాత జనరేషన్ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉంటాయో అని ఆలోచించాలంటేనే భయపడేటువంటి పరిస్థితి పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇండస్ట్రీస్ వచ్చే కొద్దీ ఈ యొక్క పొల్యూషన్ అనేది పెరిగిపోతూనే ఉంటుంది. దాని అన్లిమిటెడ్గా జరిగినప్పుడు దాన్ని ఒకటేసారి కంట్రోల్ చేయడం చాలా కష్టతరమైనటువంటి విషయం. దానికంటే ముందే మనం జాగ్రత్త పడడం వలన రాబోయే రోజుల్లో పొల్యూషన్ కంట్రోల్ని మనం నెమ్మదిగా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. మరి దాంట్లో భాగంగానే అధునాతన టెక్నాలజీ తోటి ఈరోజు ఈ సిఈటిపి ఓపెన్ చేయడము చాలా సంతోషంగా ఉంది. మరి ఇది పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఇది ఒకవేళ సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా ఇటువంటి ప్లాంట్స్ పెట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రామ్కి గారు, మా CEO అయిన గౌతమ్ రెడ్డి గారు పాత్ర పోషించడము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కానీ తెలంగాణ ప్రభుత్వమే కానీ PCB కానీ వీళ్ళందరూ ఇలా భాగస్వామ్యం కావడము శుభ పరిణామము. ఎక్కువ సమయం తీసుకోకుండా 2-3 అంశాలు నేను ప్రస్తావిస్తాను, ఏవైతే లేదా నా దృష్టికి వచ్చినాయో. ప్రధానంగా ఇంతకుముందు నేను అడిగాను మా దుర్గాప్రసాద్ గారిని, ఈ పారిశ్రామిక రంగం ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు స్థాపించినారంటే ఎవరు చెప్తుండే 85 అని చెప్పి. నాకు తెలిసినంత వరకు, జ్ఞాపకం వరకు Padancheru area was converted to industrial belt when late Prime Minister Indira Gandhi was the Member of Parliament from Medak. It was in 1980. సబ్సిడీసే కానీ, ల్యాండ్ అలొకేషనే కానీ, పారిశ్రామిక రంగమే కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి. ఆ కాలంలో వచ్చినాయి. నెమ్మదిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఈ ప్రాంతం పాశమేలారు ప్రాంతం సుమారు 540
పరిశ్రమలు, అందులో ముఖ్యంగా ఫార్మసీ, కెమికల్ రంగానికి సంబంధించి 60 సంస్థలు ఉన్నాయి. ఈరోజు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ వల్ల ప్రత్యేకంగా ఈ ఫార్మసీ, కెమికల్ ఇండస్ట్రీకి ఒక రక్షణ, ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడము, ఈ వేస్టేజ్ని ట్రీట్మెంట్ ద్వారా 50% మళ్ళీ నీరు వారికి అందించడము, ఇవన్నీ చక్కటి నిర్ణయాలు, మంచి ఆలోచన, మంచి ఆచరణ. దానికి తోడు ప్రధానంగా ప్రభుత్వాన్ని అడిగింది ఈ ఆయిల్ అసోసియేషన్ వాళ్ళు. ఒకటి మా దగ్గర 3 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి, ఒక ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి, 3 వింగ్స్ ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం టేకఓవర్ చేసి ఈరోజున్న 16 మంది ఎంప్లాయీస్ కాకుండా 32 మంది ఎంప్లాయీస్ని మీరు కేటాయిస్తే రేపు పొద్దున మమ్మల్ని ఆదుకున్న వారు అవుతారని చెప్పి నేనంటాను. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాము, మీకు సహకరిస్తాము. కానీ మీ దగ్గర కూడా CSR ఫండ్ ఉంటుంది కదా, ఆ ఫండ్ ద్వారా మీరు కూడా టేకప్ చేసి 16 మంది గారికి 32 మందిని కూడా మీరు అపాయింట్ చేయవచ్చు. దానికి తోడు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని పెట్టి ఒక స్కిల్డ్ ఎంప్లాయీని, నైపుణ్యం ఉన్న ఎంప్లాయీని మనం తయారు చేయాలి. ఈ సమాజానికి, ఈ పారిశ్రామిక రంగానికి అందియాలి. మనది ప్రశస్తం పొందిన పారిశ్రామిక రంగము. ప్రధానంగా పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి. మనం చూస్తున్నాం ఏ రకంగా ఇక్కడ పొల్యూషన్ పెరుగుతున్నదో. ఈ మైనింగే కానీ, పారిశ్రామిక రంగమే కానీ, పారిశ్రామిక రంగానికి కేటాయించిన ల్యాండ్లలో కూడా ఈరోజు కమర్షియల్ యూనిట్స్ వస్తున్నాయి పర్మిషన్లు లేకుండా. అంటే అంత లాపర్వాయి ఉన్నది, అంత నిర్లక్ష్యం ఉన్నది, అంత కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. ప్రభుత్వం ఒక పర్పస్ గురించి ల్యాండ్ అలొకేట్ చేస్తే, కేటాయిస్తే ఆ ల్యాండ్ని ఒక పరిశ్రమకు వాడకుండా నేరుగా కమర్షియల్ యూనిట్స్గా, రెసిడెన్షియల్ యూనిట్స్గా మారుస్తున్నారు. దాన్ని కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంటుందనే విషయాన్ని సభ ద్వారా నేను పత్రికా మిత్రులకు తెలియజేస్తున్నాను. ఏదేమైనా రేపు పొద్దున ఇక ఏ అంశాలు ఉన్నా నేను ఒక్కటే విజ్ఞప్తి, పారిశ్రామిక రంగం ఎదగాలి, స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ఎంప్లాయ్మెంట్ రావాలి. దానికి తోడు ఫ్యాక్టరీస్, పరిశ్రమలు ఉన్న ఎంప్లాయీస్ కూడా కాపాడే బాధ్యత మీ పైన ఉన్నది, మా పైన ఉన్నది. A industry cannot grow at the cost of an employee or a worker. It is the responsibility of the government, the management, to protect the interests of the employee or the worker. It should be an inclusive growth. It should not be an exclusive growth. So this government, ఈ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంపూర్ణంగా పరిశ్రమలే కానీ, యజమానిమే కానీ, ప్రభుత్వమే కానీ, కార్మిక రంగమే కానీ అన్నీ కలిసి ఒక కుటుంబంలా ఎదగాలనే యోచన, ఆలోచన, కట్టుబడి ఈ ప్రభుత్వానికి ఉందనే విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి రామ్కి సంస్థని, PCB వారిని, TSICని, ఆయిలా ఆర్గనైజేషన్ని అందరినీ కూడా అభినందిస్తూ నేను సెలవు తీసుకున్నాను.